హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రేపు ఉగాది రోజున ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అసలు మూవీ ఎలా ఉండబోతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ ఫ్లాప్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఫ్లాపులే ఉన్నాయి. రాశి ఖన్నాకు కానీ అండ్ శ్రీలీలకు కానీ ఫ్లాపులే ఉన్నాయి. ఆ ఫ్లాపులతో ఉన్న వాళ్ళు హిట్ కొడతారా కొట్టరా అనేది క్వశ్చన్ మార్క్. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎలా ఉండబోతుంది అంటే దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. ఎలా ఉండబోతుంది వచ్చిన తర్వాత చూస్తే ఓహో ఇలా ఉందా అని ఒక అభిప్రాయానికి వస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే ఏదో వాళ్ళ కష్టాలే వాళ్ళు పడుతూ ప్రమోట్ చేసుకుంటున్నారు. రేపో ఎల్లుండో రిలీజ్కి సిద్ధంగా ఉంది, అంతవరకే. అంటే ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి ఒక గబ్బర్ సింగ్ తర్వాత నుంచి ఒక హిట్ లేదు. ప్రతి డైరెక్టర్కి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. అలా అన్నంత మాత్రమే నెక్స్ట్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. అంతెందుకు శ్రీను వైట్ల గారికి పెద్ద పెద్ద హిట్లు ఉండే తర్వాత అసలు ఎవరు చవి చూడని ఫ్లాప్స్ వచ్చాయి. రేపు మళ్ళీ శర్వాన్ అంతో మంచి సినిమా ఒకటి వస్తుంది. అంతెందుకు పూరి గారికి మహామహా సినిమాలు తీశాడు, హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. అందరికీ రాజమౌళి లాంటి సక్సెస్ రావాలి అనుకుంటే ఒక్కొక్కరి తలరాత ఒక్కొక్కలా ఉంటుంది, చెప్పలేము అది. సో ఎలా ఉండబోతుంది అనేది ఏమనలే. ఇంకా రాశి ఖన్నా అంటావా, షీఈ్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్, ది బెస్ట్ పర్ఫార్మర్. నాకు రాశి ఖన్నా అన్ని సినిమాల కంటే జిల్ చాలా ఇష్టం. అండ్ ఇద్దరం తేజ్ దా సినిమా కూడా బాగుంటుంది, ఆ ట్యాక్సీది, సుప్రీం, వాట్ ఎవర్. నెక్స్ట్ ఆ తర్వాత ఇక శ్రీలీల అంటావా, ఆమె ఫ్లాప్స్ కాదు, మధ్యలో డాక్టర్ కోర్స్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకుంది అంతే. శ్రీలీల ఇప్పటికీ హిట్ హీరోయినే, బాలీవుడ్ లో కూడా తన సినిమాలు వస్తున్నాయి. ఫ్లాప్స్ హిట్స్ అనేవి డిపెండ్ ఆన్ స్టోరీ. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కథలు కొనుక్కొని తర్వాత అందులో నటీనటులను చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడి హీరో డేట్లు కొంటున్నాడు, ఆడు ఎందుకో తెలియదు, దేనికి పనికి వస్తాడో తెలియదు, కోట్లు 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 పెట్టి ఆడి డేట్లు తగ్గట్టు మళ్ళీ ఇంకో పెద్ద హీరోయిన్ డేట్లు, వీళ్ళని తిప్పడానికి ఇంకో పెద్ద డైరెక్టర్ డేట్లు, టెక్నీషియన్ డేట్లు, ఇవన్నీ సెట్ మీదకి వెళ్ళేసరికి రూపాయి మిగలక ఏది పడితే తీసేస్తున్నారు. అవునా? అట్లా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. నెక్స్ట్ అంటే ఏదైనా డైరెక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది, వీళ్ళ తప్పులే ఉండవు. ఇకపోతే కొంతమంది ఏంటంటే ఈ హీరో డేట్లు కొనుక్కున్నాడు కానీ కథ కొనలా, హీరో డేట్లు కొన్నావు కాబట్టి హీరో చుట్టూ కథ అల్లాలి. అట్లాంటి సినిమాలు ఉండవు. నెక్స్ట్ కథతో పాటు హీరో వీరోచితంగా పోరాడడం వేరు, వీడి వీరత్వాన్ని చూపించడానికి ఒక కథ రాసుకోవడం వేరు. అలాంటి సినిమాలు కూడా ఆడవు. ఓపెన్గా చెప్తున్నా, ఆడవు. ఎందుకు ఆడవడో వచ్చి ఇప్పుడు దేశంలో అసలు పరిష్కారమే లేని ఒక కొత్త సమస్యను సృష్టించి దానికి వీడి వల్లే పరిష్కారం అని చెప్పి, వీడు లేకపోతే ఆ సమస్య అసలు పరిష్కారమే కాదని చెప్పి దేశం పరువు తీసే సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇట్లాంటి కథలు రాసుకున్న ఏ సినిమా కూడా చెప్తున్నా ఒకప్పుడు ఆడు ఉండొచ్చేమో. దేవుడి దయ వల్ల మనందరికీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, దేవుడి దయ వల్ల వచ్చింది అంటున్నా. ఎందుకు చెప్పనా, సినీ అభిమానులందరూ కూడా సినిమాలు అంటే ఎలా ఉంటాయో నేర్చుకున్నారు. ఓహో ఇట్లుంటాయి కదా సినిమాలు, మేము ఇన్నాళ్ళు చూసిన సినిమాలు కాదా అని నేర్చుకున్నారు. నేర్చుకొని ఈ హీరో చుట్టూరా తిరిగే సినిమా స్టోరీలన్నింటినీ కూడా బాయ్కాట్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళ కథలకి ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నారు. కాబట్టి మంచి మంచి కథలన్నీ వస్తున్నాయి ఇప్పుడు కూడా. సరే, సో అండ్ ఆ మంచి కథల్లోనూ కూడా నువ్వు మళ్ళీ పెద్ద హీరో డేట్లు కొనుక్కొని కనీసం ఇప్పుడు 2.5 గంటల సినిమా ఉంటే ఒక అరగంట గంట సేపు వాడి చుట్టే తిరగాల. వాడి ఇటు తిరిగితే అటు తిరిగితే ఇటు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి, ఇవన్నీ తిప్పి చేసేసరికి ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. కానీ ఇంకొంతమంది భ్రమ కల్పిస్తారు, సినిమా ఫ్లాపే యాక్చువల్ చెప్పాలంటే. థియేటర్లన్నీ ఖాళీగానే ఉంటాయి, రోజుకు పోస్టర్లు వేసేస్తా ఉంటారు. ఈ రోజు 300 కోట్లు, తెల్లారితే 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు. మరి ఎవరు చూసాడరా అంటే ఎవడు చూడ్డా సినిమాలు. మరి అన్ని కోట్లు ఎట్లు వచ్చాయో తెలియదు. అంటే మనకే ఓ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడు, అందరూ చూసిన సినిమా చెప్పు రీసెంట్ డేస్ లో. దురంధర్. ఓకే, కొంచెం చిన్నగా హనుమాన్ అందరూ చూసారా? దాని ఓవరాల్ కలెక్షన్ ఎంత? తక్కువ. అవును, అందరూ చూసారు. కొన్ని సినిమాలు ఎవడు చూడ్డు.
నిజమే 4 రోజులు అయితే దాని గురించి మాటలు కూడా ఉండవు. కలెక్షన్ వాటికి ఏం కలెక్షన్ 600 కోట్లు 700 కోట్లు అనేస్తాడు. అట్లాంటి ఫేక్ కలెక్షన్స్ చూపి బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నిజం అనుకొని భ్రమలో బ్రతికే అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటానే ఉంటారు. ఇకపోతే సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఏ సినిమా అయినా సరే వచ్చిన తర్వాత దాన్ని చూసి బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. దురంధర్ 2 కూడా అదే టైంలో రిలీజ్ అవుతుంది కదా. ఎస్, మరి దానికి దీనికి పోటీ ఏమైనా ఉండొచ్చా? లేదు, దురంధర్ సినిమా వేరు, దాని గ్రాఫ్ వేరు, దాని సబ్జెక్ట్ వేరు, దాని తీరు తెను అన్ని వేరు. ఎందుకంటే బాహుబలి 2, పుష్ప 2, సలార్ 2, కేజీఎఫ్ 2, కాంతారా 2. ఎప్పుడైనా చూసుకో పార్ట్ కేరళ స్టోరీ 2, ఏదైనా సరే చిన్నవైనా పెద్దవైనా హిట్ 2, హిట్ 3, హిట్ 4. ఏంటంటే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 మీద అంచనాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ నువ్వు ఓన్ చేసుకున్నావు కాబట్టి 2 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు అన్న ఈ సినిమా వస్తుంది ఫ్రెష్ సినిమా, దానికి తర్వాత ఫ్యూచర్లో పార్ట్లు ఉంటాయో మనకు తెలియదు. సో ఫ్రెష్ సినిమా కంటే కూడా ఎప్పుడైనా ఒక పార్ట్ 2 అనే సినిమాలు వస్తే వాటికి బజ్ ఎక్కువ ఉంటుంది. పైగా దురంధర్ అనేది పాన్ ఇండియా సినిమా, అది పాన్ వరల్డ్ సినిమా, అది పైగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరు దాన్ని అదేంటిది బాయ్కాట్ చేశారు, బ్యాన్ చేశారు. అయినా వాళ్ళకి నష్టమే లేదు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు బాయ్కాట్ చేయకపోయినా అక్కడ రిలీజ్ చేసుకునే సిచ్యువేషన్ లేవు. ఆకాశంలో అటు ఇటు డ్రోన్లు మిసైల్ తిరుగుతా ఉంటే మనం చక్కగా పేపర్ పట్టుకొని గొడవ పట్టుకొని సినిమాకి వెళ్ళాలని ఎవడు అనుకోడు, అంతేగా. సో బయట మార్కెట్ మేబీ దాని కొంచెం డల్, వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేశారు కాబట్టి దురంధర్కి ప్రాబ్లం లేదు. దురంధర్ మీద ఒక ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడు ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక చెప్పిన పార్ట్ 2 ఎగ్జాంపుల్స్ అన్ని కూడా 1కు 2కి 2 years 3 years గ్యాప్లు వచ్చాయి. దురంధర్ ఏదో నిన్న రిలీజ్ అయినట్టు ఉంది, ఇంకా కూడా ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో ఫ్రెష్, అది టాప్ 1, 2, 3 లోనే ఉంటుంది, టాప్ 10 లో ఉంది. సో మొన్న రిలీజ్ అయ్యాక 2 months కే మళ్ళీ నువ్వు సీక్వెల్ అనేసరికి తన అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి, హీరో చుట్టూ కథలే సినిమాలు వేరు అన్నాను కదా, దేశం పరువు తీసే సినిమాలు అవి. ఇదేంటిది, దేశం కోసం ప్రాణాలు అర్పించేలాంటి హీరోల సినిమాలు ఇవి. ఇట్లాంటి వాటికి ఎప్పుడు ఒక అమరన్, మేజర్, ఓ దురంధర్, వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మైలేజ్ ఉంటది. అమరన్, మేజర్ వాళ్ళు పోలీసులే, కానీ ఇతను ఒక స్పై, ఒక ఖైదీని స్పైగా అక్కడికి పంపి పోలీసులకే హెల్ప్ చేస్తున్నాడు కదా, సంథింగ్ లైక్ దట్. సో ఇట్లాంటి వాళ్ళకి సినిమాలకి ఎప్పుడు కూడా ఒక వెయిటేజ్ అనేది ఉంటది. దాని తర్వాత వచ్చే పెద్ద కూడా వస్తుందన్న, పెద్ద వల్ల మేము ప్రీపోన్ చేసుకున్నాం, ముందు రిలీజ్ చేయడం అయింది అని చెప్పేసి హరిశంకర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద అన్నారు. అంటే పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అంటారా దీనిపైన కూడా? పెద్ద ఎఫెక్ట్ దీనికి ఎందుకు పడుద్ది, వాళ్ళ ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఉంటే ఏదైనా యుద్ధం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు, అందరూ చూడాలనుకుంటారు సినిమా. ఇప్పుడు అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ ఉంటారు ఫ్యాన్స్. ఇందాక చెప్పినట్టే మనం పైన ఏవో ఒక సరదాగా పారాషూట్ లో లేకపోతే బెలూన్ లో తిరగట్లా, ఇటు వెళ్తాటు అటు వెళ్తే ఇట్లు బాంబులు, డ్రోన్లు ఏవో తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద మిసైల్ తిరుగుతున్నాయి. సినిమాలు చూడాలని ఎవరు అనుకోరు కాలక్షేపం చేయడానికి. సో ఆ ఎఫెక్ట్ వల్ల మేబీ కొంచెం కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటదేమో, అంతేకాని ఇక్కడ వీళ్ళకి పుష్కలంగా అభిమానులు ఉన్నారు కాబట్టి చూస్తారు, ఎవరిది వాళ్ళకి అంటున్నారు. అండ్ అన్న లాస్ట్ టైము హరిశంకర్తో తీసిన మూవీ, కంబ్యాక్ ఇచ్చిన మూవీ, అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి వరుస ఫ్లాపులు ఉన్నాయి. కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఏంటిదంటే గబ్బర్ సింగ్, టైటిల్లో సింగ్, ఇక్కడికి వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ టైటిల్ సింగ్ అనే వర్డ్ పవన్ కళ్యాణ్ గారికి లక్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, అదేమన్నా యూజ్ అవుతుందా? మరి మధ్యలో సర్దార్ గబ్బర్ సింగ్ అది కూడా సింగే కదా. అట్లా ఏం లేదు. హరిశంకర్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాని, అది ఆయనే చెప్పుకున్నాడు. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా తీస్తే ఎలాగైతే అభిమానులకి చూపించాలనుకుంటాడో ఆ విధంగా నేను తీసానని ఆ సినిమా చెప్పాడు. ఆయన మేనరిజమ్స్, ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ లైక్ గ్లాస్ ఆర్ టవల్ ఆర్ వాట్ ఎవర్, ఆ మేనరిజమ్స్ అన్ని అదే పనిగా చూపించారు కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. దెన్ ఇప్పుడు సేమ్ మళ్ళీ అప్పుడు ఉన్న మేనరిజమ్స్ ఇప్పుడు ఇంకా సాంగ్స్ గా కూడా మరిచారు. ఈ మెడబడితే సాంగ్ కానీ ఇంకేమన్నా కానీ సో అట్లా ఆ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది సినిమాలు. ఎందుకంటే ఏ హీరో అభిమానులు అయినా సరే ఆయన ఎలా చూడాలనుకుంటారో అలాగే కనిపిస్తే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. సో అది వేరు, ఫ్యాన్స్ వేరు. మరి అందరూ సినిమాలు చూడాలి అంటే సినిమాలో ఏదైనా విషయం ఉండాలి, ఆ విషయం ఉంటే ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మన మూవీకి వచ్చేస్తే డాన్స్ పరంగా
అవుట్ఫిట్స్ పరంగా, కాస్ట్యూమ్స్ పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అదిరిపోయారు అనుకోవచ్చు. మూవీ మొత్తం అంతే ఉంటుందన్నా, లేకపోతే పోలీస్ దాంట్లోనే ఎక్కువ? నాకు తెలియదు, నేను షూటింగ్కి ఏ డిపార్ట్మెంట్లోనూ పనిచేయలేదు, నాకు అస్సలు తెలియదు దాని గురించి. అంచనా అన్న నాకు ఏం ఉండదు అప్పుడు అంచనా వేయడానికి కూడా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాకంత ఇంట్రెస్ట్ ఏం లేదు దానిపైన. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.